మనం గోల్డ్ ప్రైస్ చూసుకుంటే దివాళీ టైంలో కొంచెం పీక్ వెళ్ళింది, దాని తర్వాత కొంచెం క్రాష్ అయింది అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంక్రీజ్ అనేది చూస్తున్నాము. ఎందుకు ఇట్లా డెఫిసిట్ అవుతూ ఉంది, అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంది? ఒకసారి గోల్డ్ ప్రైసెస్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఒకసారి చెప్తారా? యా, సో లాస్ట్ 2 ఇయర్స్గా మీరు గోల్డ్ ప్రైసెస్ చూస్తే మేజర్ రీజన్ 2023 నుంచి ఇప్పటి వరకు 2 ఇయర్స్లో గోల్డ్ 50,000 దగ్గర ఉండాల్సింది ఇప్పుడు 1.3 lakhsకి రావడానికి మేజర్ కారణం వచ్చి ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్, మన ఆర్బీఐ కానీ చైనీస్ సెంట్రల్ బ్యాంక్ కానీ వీళ్ళందరూ వాళ్ళ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి. అంత ఎక్కువ డబ్బులతో కొన్నప్పుడు ఏదైనా వస్తువుని మీరు ఎక్కువ మంది వచ్చి సడన్గా ఎక్కువ డబ్బులతో కొంటున్నారంటే దాని ప్రైజెస్ బాగా పెరుగుతాయి కదా. సో సింగిల్ బిగ్గెస్ట్ డ్రైవర్ ఫర్ దాట్ వాజ్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ అరౌండ్ ద వరల్డ్, ఇండియన్ సెంట్రల్ బ్యాంక్, చైనీస్, అదర్ బ్రిక్స్ కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉండే డాలర్స్ అన్నిటితో కూడా గోల్డ్ కొనడంతో గోల్డ్కి డిమాండ్ బాగా పెరిగి ప్రైజెస్ అంత బాగా పెరిగింది. ఎందుకు ఈ సెంట్రల్ బ్యాంక్ సడన్గా ఇంత కొంటున్నారంటే దానికి కారణం ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు యుఎస్ రష్యా మీద శాంక్షన్స్ చేసింది. ఏంటంటే వాళ్ళ దగ్గర ఏవైతే డాలర్స్ ఉన్నాయో అది మొత్తం ఫ్రీజ్ చేసేయండి, రష్యాని వాడుకోనివ్వకుండా చేసేయండి అనేసరికి ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటి దగ్గర డాలర్స్ ఎంతో కొంత ఉంటాయి. వాళ్ళందరికీ కొంచెం భయం వేసింది, ఫ్యూచర్లో ట్రంప్ వచ్చి సడన్గా ఇండియా మీద కోపము ఏదో చైనా మీద కోపంతో వీళ్ళ దగ్గర ఉండే డాలర్స్ ఫ్రీజ్ అన్నాడు అనుకోండి, మన దగ్గర ఉండే దాని వస్తువు సడన్గా వాల్యూ జీరో అయిపోతుందని చెప్పి బెటర్ టు షిఫ్ట్ టు డాలర్స్ అని వాళ్ళ దగ్గర ఉండే డాలర్స్ నుంచి చాలా వరకు గోల్డ్లో కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ నుంచి వస్తున్న ఈ డిమాండ్ వల్ల గోల్డ్ మనకి ఈ ర్యాలీ చూసాం లాస్ట్ 2 ఇయర్స్లో. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు దివాళీ అప్పుడు పీక్ వెళ్ళడానికి అక్కడ మన ఇండియన్ లోకల్ ఫ్యాక్టర్స్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. మనకి ఎమోషనల్ వాల్యూ ఎక్కువ గోల్డ్ మీద, సో దివాళీ టైంలో అందరూ గోల్డ్ కొనాలనుకుంటారు కాబట్టి దానివల్ల గోల్డ్ హిట్ ద పీక్ ఆన్ దివాళీ. అంటే డొమెస్టిక్గానే గోల్డ్ ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చా, గ్లోబల్గా కూడా ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే మన సైడే అట్లా ఉంది కదా. యా, సో లాస్ట్ 2 ఇయర్స్ ఫ్యాక్టర్ గ్లోబల్గా బాగా పీక్ అయింది. దివాళీ స్పెసిఫిక్ ఫెస్టివల్ ఫ్యాక్టర్, ఇండియన్ లోకల్ ఫ్యాక్టర్, ఇండియా వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఫర్ ఫెస్టివల్ టైమ్స్ కనుక ఆ పర్టికులర్ పీరియడ్లో ఇండియా ఫ్యాక్టర్ ఇంపాక్ట్ చేసింది. బట్ లాంగ్ టర్మ్ 1 to 2 ఇయర్స్ దాంట్లో ఇండియా తక్కువ, దానికంటే చైనా సెంట్రల్ బ్యాంకే ఎక్కువ. ఓకే, రైట్. సో దివాళీ అప్పుడు గోల్డ్ ఆల్మోస్ట్ పీక్ హిట్ చేసి దివాళీ అయిపోయిన నెక్స్ట్ డే నేను చూసారంటే గోల్డ్ సడన్గా టప్ అని పడిపోయి అక్కడి నుంచి కొంచెం కరెక్షన్ అయింది. అయితే లాస్ట్ 2 వీక్స్లో మళ్ళీ పెరగడం మొదలైంది. ఇక్కడ ఈ షార్ట్ టర్మ్లో జరుగుతున్న బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ వచ్చి యూఎస్లో రేట్ కట్స్. మన ఆర్బీఐ ఎలా ఉంటుందో యూఎస్కి ఫెడరల్ బ్యాంక్, మన ఇండియాలో వడ్డీలు ఆర్బీఐ ఎలా తగ్గిస్తుందో వాళ్ళు అక్కడ యూఎస్లో వడ్డీలు తగ్గిస్తున్నారు, వడ్డీ రేట్లు. దానివల్ల ఏమవుతుంది అని అంటే జనరల్గా వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు వాళ్ళు అల్టిమేట్గా బ్యాంక్లో పెడితే మీకు 3% రిటర్న్స్ వస్తున్నాయి అనుకోండి యూఎస్లో, వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా 3% ఉంటుంది. సో వచ్చిన రిటర్న్స్ ఇన్ఫ్లేషన్స్కి రెండుకి మ్యాచ్ అయిపోతాయి. సో నెట్గా జీరో, డబ్బులు ఏం రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా గోల్డ్లో పెడతారు. గోల్డ్ ఏంటంటే కొంచెం ఇన్ఫ్లేషన్ కంటే స్లైట్లీ 1 to 2% ఎక్కువే ఉంటుంది ఎప్పుడు, కనుక కనీసం ఇన్ఫ్లేషన్ కంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఎప్పుడైనా సరే మీరు చూసారంటే గోల్డ్ ప్రైస్ గ్రాఫ్ చూడండి, యూఎస్లో ఫెడ్ అనౌన్స్మెంట్ చూడండి, రెండింటికి చాలా స్ట్రాంగ్ కోరిలేషన్ ఉంటుంది. యూఎస్లో ఎప్పుడైనా సరే రేట్ కట్ చేస్తున్నాం అంటే గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతాయి. సో ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో యూఎస్లో మళ్ళీ రేట్ కట్స్, డిసెంబర్లో రేట్ కట్స్ చేయబోతున్నారనే న్యూస్ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. అండ్ వెరీ లైక్లీ దట్ ఆ రేట్ కట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దానివల్ల గోల్డ్ ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇంకోవైపు అసలు యూఎస్ ఎందుకు రేట్ కట్స్ చేస్తుందంటే యూఎస్ కొంచెం క్రైసిస్ సిచ్యువేషన్లోకి వెళ్తుంది. ఒకటి వచ్చి వాళ్ళ డెట్ బాగా పెరిగిపోయింది, అట్ ద సేమ్ టైం ఏఐ బబుల్, అట్ ద సేమ్ టైం వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ పెరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఎకానమీలో పెరుగుతుందంటే వడ్డీ రేట్లు తగ్గిస్తారు. దానివల్ల ఏమవుతుంది, కంపెనీస్ అన్ని ఎక్కువ అప్పులు తీసుకొని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఉద్యోగాలు ఎక్కువ క్రియేట్ అవుతాయి. సో ఆ రీజన్స్ వల్ల యూఎస్ ఈస్ వెరీ లైక్లీ టు కట్ ఇంట్రెస్ట్ రేట్స్. అండ్ అది స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ గోల్డ్ రేట్స్ మీకు అంతే స్ట్రాంగ్గా పెరుగుతూ వెళ్తాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. సెకండ్, మీరు సిల్వర్ గురించి చూస్తే సిల్వర్కి గోల్డ్కి ఉన్న తేడా ఏంటంటే సిల్వర్ ప్రైజెస్, మీరు సిల్వర్కి గోల్డ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ యూజ్ ఏమి ఉండదు. గోల్డ్ ఏదర్ మీరు బ్యాంక్లో గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ కొని లాకర్లో పెట్టుకోవడం లేదా జ్యువెలరీకి వాడుకోవడం, ఈ రెండింటికి తప్పితే గోల్డ్ ఇండస్ట్రియల్ యూస్ చాలా తక్కువ. బట్ సిల్వర్కి ఇండస్ట్రియల్ యూస్ చాలా ఎక్కువ. రీసెంట్ టైమ్స్లో ఇంకా ఇంక్రీజ్ అయింది. ఎగ్జాక్ట్లీ, రీసెంట్ టైమ్స్లో ఇట్ ఈస్ గోయింగ్ టు న్యూ పీక్స్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ కానీ, సోలార్ ఇండస్ట్రీస్ కానీ, ఆల్ కొత్తగా ఎమర్జ్ అవుతున్న ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా సిల్వర్ వాడకం బాగా పెరిగిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే చైనా విపరీతంగా సిల్వర్గా ఉంటుంది, బట్ అ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అన్రిపోర్టెడ్. చాలా మందికి తెలియట్లేదు చైనా అసలు ఎంతగా ఉంటుంది సిల్వర్ అని. అండ్ మీరు చూసారంటే వరల్డ్లో ఇప్పుడు చైనా ఇస్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. ఈ ఎమర్జింగ్ ఇండస్ట్రీ, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వీటిలో చైనా అందరికంటే ముందు ఉండాలని చూస్తుంది.
సో దట్ ఆ లింక్ మీరు చూసుకున్నారంటే ఆ ఇండస్ట్రీస్లో నంబర్ 1 అవ్వాలని చెప్పి వాళ్ళు విపరీతంగా సిల్వర్ వాడుతున్నారు. సో అక్కడి నుంచి సిల్వర్ డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఇంకోవైపు ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారు, లైక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, గోల్డ్, సిల్వర్, వీళ్ళందరూ కూడా మీరు కొత్త ఫినామినన్ చూస్తే అందరూ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎలాగైతే గోల్డ్ ప్రైస్ బాగా లాస్ట్ 2 ఇయర్స్లో బాగా స్పైక్ అయిందో, నెక్స్ట్ 2 ఇయర్స్లో సిల్వర్ ప్రైస్ అంత స్పైక్ అవడానికి టెక్నికల్ ఇండికేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దానివల్ల ఇన్వెస్టర్స్ కూడా అందరు సిల్వర్ ఈటీఎఫ్స్ కొనడం మొదలుపెట్టారు. ఈ ఈటీఎఫ్స్ కొంటే ఏమవుతుందంటే ఆ ఈటీఎఫ్స్ ఎవరైతే రన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ కానీ, మోతిలాల్ ఓస్వాల్ కానీ, వీళ్ళు యాక్చువల్ సిల్వర్ని మార్కెట్లో నుంచి కొనుక్కొని వచ్చి వాళ్ళ గోడౌన్లో పెట్టుకోవాలి. వాళ్ళందరికీ చాలా స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి, అత్కేక్ ప్రూఫ్ రూమ్స్, అంత స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి కూడా డిమాండ్ బాగా పెరిగిపోతుంది. వాళ్ళ డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అంటే జనాలందరూ మాకు సిల్వర్ ఈటీఎఫ్స్ కావాలంటున్నారు. సో వాళ్ళేమో మేము సిల్వర్ ఫిజికల్ క్వాంటిటీలో కొని వచ్చి లాకర్లో పెట్టాలి కాబట్టి అక్కడి నుంచి డిమాండ్. ఇంకోవైపు చైనా లాంటి కంట్రీస్ మేజర్లీ బికాస్ ఈ ఎమర్జింగ్ సెక్టర్, సోలార్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, వీటన్నిటిలో సిల్వర్ యూస్ బాగా పెరిగిపోవడంతో సిల్వర్ డిమాండ్ బాగా పెరుగుతుంది. సో a lot of analysts around the world, everyone is expecting that silver prices are going to touch new highs. Okay. So ఇటు ఇన్వెస్టర్ డిమాండ్, అటు ఇండస్ట్రియల్ డిమాండ్, గోల్డ్ ప్రైసెస్ కంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. మోస్ట్ లైక్లీ టెక్నికల్ ప్రకారం చూస్తే అండ్ ఈవెన్ ఫండమెంటల్ రీజన్స్ ఆర్ సపోర్టింగ్ దట్ రానున్న కాలంలో సిల్వర్ ప్రైస్ గోల్డ్ ప్రైస్ కంటే ఎక్కువ పెరగడానికి. సిల్వర్ ప్రైస్ దాటడం వేరు, దాటదు ఆబ్వియస్లీ, బట్ అంటే ఇక్కడ మనం గ్రోత్ ఇక్కడ కేజీస్ పరంగా చూస్తాం రేట్ ని, ఇక్కడ గ్రామ్స్ పరంగా చూస్తాం. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా పాసిబుల్ కాదు. సో అది చూసుకోవచ్చు, బట్ అదర్వైజ్ ప్రైజెస్ ఇంక్రీజ్ వైజ్ గా చూసుకుంటే ఇవి ఇంక్రీజ్ అవుతుంది ప్రైస్ వైజెస్ గా. సో మీరు ఇప్పుడు చూస్తే గోల్డ్ లో మీకు ఒక 5% ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అదే పీరియడ్ లో సిల్వర్ లో మీకు 15% ప్రైస్ పెరగడానికి స్కోప్ ఉంది. అల్టిమేట్గా ఏంటి, మీరు గోల్డ్ కొన్నా సిల్వర్ కొన్నా 100 పెరిగితే దాంట్లో 5% పెరిగితే 105 వస్తుంది. అదే 15% పెరిగితే 115 వస్తుంది. కాబట్టి నాకు గోల్డ్ వద్దు, నేను సిల్వరే కొనుక్కుంటాను అంట. ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అన్న దాని మీదే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తాం. సో ఆ పర్సెంటేజ్ రైజ్ లాస్ట్ 2 ఇయర్స్లో గోల్డ్ బాగుండింది, రాబోయే కాలంలో సిల్వర్కి స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ దెర్ ఆర్ వెరీ క్లియర్ టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్ రీజన్స్ లైక్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కానీ, ఈ ఈటీఎఫ్స్లో డిమాండ్ పెరగడం కానీ. అండ్ ఆల్సో ఇంకొకటి మేజర్ థింగ్ ఏంటంటే, మీకు ఇందాక చెప్పినట్టు యుఎస్ క్రాష్ అయినా, లైక్ డ్యూ టు ఏ బబుల్ ఆర్ యుఎస్ డెట్ క్రైసిస్ ఆర్ జపనీస్ బాండ్ ఈల్డ్స్, వీటన్నిటి వల్ల యుఎస్ మార్కెట్ క్రాష్ అయినా, ఇండియన్ మార్కెట్ క్రాష్ అయినా, స్టాండర్డ్ త్రూ అవుట్ హిస్టరీ న్యాచురల్ ఫినామినా ఏంటంటే అందరూ స్టాక్ మార్కెట్లో డబ్బులు తీసేసి గోల్డ్ సిల్వర్ బాండ్స్లో పెడతారు. అందరు మళ్ళీ గోల్డ్ సిల్వర్ బాండ్స్ మీద పడేసరికి అప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. సో ఆన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్ డెఫినెట్గా ఇంకో 6 months to 1 year టైం ఫ్రేమ్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ టు టచ్ న్యూ హైస్. ఎప్పుడు అది అంటే అది ఎగ్జాక్ట్లీ కోరిలేషన్ టు మార్కెట్ క్రాష్. మార్కెట్ క్రాష్ అయినప్పుడు అది న్యూ హైస్ కొడతాయి. షార్ట్ టర్మ్ బేసిస్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యూఎస్లో రేట్ కట్స్ చేయడం వల్ల వీఆర్ సీయింగ్ లాస్ట్ 2 weeksలో పెరుగుతున్నాయి. రాబోయే వీక్లో కూడా గోల్డ్ ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్ పెరగడానికి స్కోప్ చాలా ఎక్కువ. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్మెంట్గా పక్కన పెడితే ఇప్పుడు అకేషనల్గా తీసుకోవాలనుకుంటారు. అలా తీసుకోవాలనుకునే వాళ్ళకి అండ్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి గోల్డ్ మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ఫ్యూచర్లో 80,000కి లేదా 80,000 కంటే బిలో 70,000 అలాగా గోల్డ్ ప్రైస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చాలామందికి డౌట్. మీరేమంటారు? సో మీరు హిస్టారికల్గా గోల్డ్ ప్రైజెస్ చూసారనుకోండి, ఫస్ట్ స్టాక్ మార్కెట్ పోతాం. స్టాక్ మార్కెట్లో ఏదైనా షేర్ ప్రైస్ తీసుకున్నారు అనుకోండి, అది పైకి వెళ్తుంది, అక్కడి నుంచి కింద పడుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడుతుంది. గోల్డ్ ప్రైస్ చూసారనుకోండి, అది పైకి వెళ్తుంది, అక్కడ అదే లెవెల్లో ఆగిపోయి ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, అదే లెవెల్లో ఆగిపోయి ఉంటుంది. సో గోల్డ్ మీకు డ్రాస్టిక్ ఫాల్ ఉండదు. స్టాక్ మార్కెట్లో ఎందుకు స్టాక్ ప్రైసెస్ డ్రాస్టిక్ ఫాల్ అంటే అందరు అమ్ముతారు కాబట్టి. గోల్డ్లో ఏంటంటే కామెడీ, అందరు కొంటారు తప్పితే ఎవరు అమ్మరు, కొని పక్కన పెడతారు తప్పితే అమ్మే సీన్ ఉండదు. ఏదో వర్స్ట్ కేసులో అది తాకెట్ పెట్టి లోన్ తెచ్చుకుంటారు తప్పితే అమ్మడానికి ఎవరు రెడీగా ఉండరు. సో గోల్డ్లోనే మీకు ఆ పర్టికులర్ ఫినామినా కనిపిస్తుంది. సిల్వర్ ప్రైసెస్లో మళ్ళీ తగ్గడం ఉంటుంది, డిమాండ్ సప్లై, ఎందుకంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ వల్ల అఫెక్ట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ యాక్టివిటీలో డిమాండ్ తగ్గిపోతే ప్రైజెస్ పడడం ఉంటుంది. గోల్డ్ మీకు అది ఎప్పుడు కనిపించదు. గోల్డ్ మీకు ఏంటంటే ఇదే లెవెల్లో ఆగిపోయి అలా ఒక 6 months 2011 నుంచి 2020 వరకు గోల్డ్ గేవ్ యూ 0 రిటర్న్స్. 2011లో 30,000 ఉండింది, 2020లో 30,000 ఉండింది. కోవిడ్ అప్పుడు 30,000 నుంచి 50,000కి వెళ్ళింది. యుఎస్ ఎప్పుడైతే రష్యా మీద ఈ శాంక్షన్స్ అప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కొనడం మొదలు పెట్టారో అది 50,000 నుంచి 130,000కి వచ్చి ఆగింది.
రైట్. సో గోల్డ్ ఆ 1,30,000కి మ్యాక్సిమం 1,20,000 ఒక 5,000 10,000 దాని పెద్ద ఫ్లక్చువేషన్ అన్నాము. అదే బ్యాండ్లో 1,20,000 to 1,30,000 1,40,000 రేంజ్లో ఆగిపోయి ఉండాలి. లేదా ఒక మూమెంట్ స్టార్ట్ అయితే 1.5 lakh 1.6 lakh వెళ్ళాలి. సో మీరు కొనాలి లేదా డెసిషన్ ఎలా బేస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్యాక్టర్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ 1,30,000 నుంచి 50,000కి అయితే పడదు. ఓకే. 1,30,000 నుంచి మ్యాక్సిమం 1,20,000 పడుతుంది. రెండోది ఏంటంటే మీరు 100 రూపీస్ మీ దగ్గర ఉంది సేవింగ్స్, దాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి. ఎవరికైనా సరే దాంట్లో స్టాక్ మార్కెట్లో 40 రూపీస్, రియల్ ఎస్టేట్లో ఒక 20 రూపీస్ ఇలా అలొకేషన్ ఉంటుంది, పోర్ట్ఫోలియో అలొకేషన్ అంటాం. దాని ప్రకారం గోల్డ్ సిల్వర్ ఎప్పుడైనా సరే 5 to 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో ఉండాలి. సో మీ పోర్ట్ఫోలియోలో 5 to 10% గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్రెడీ ఉందా, ఉంటే దాని నథింగ్ టు వరీ, జస్ట్ ఫర్గెట్ ఇట్. లేదంటే యూ కెన్ జస్ట్ కీప్ యాడింగ్ అండ్ దిస్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు యాడ్. ఎందుకంటే మీకు చెప్పినట్టు గోల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫాల్ టు 50,000 or 70,000. గోల్డ్ అట్ మ్యాక్స్ విల్ కమ్ టు 1.2 lakhs. అండ్ సిల్వర్లో డౌన్ సైడ్ కంటే అప్ సైడ్ మొమెంటమే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఇస్ అ గుడ్ టైమ్ టు యాడ్ టు యువర్ పోర్ట్ఫోలియో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.